పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామిని దర్శించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయని అర్చకులు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువు పందిళ్లు ఏర్పాటు చేస్తారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఇటు భీమవరంలో 105 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే షష్ఠి ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే భక్తులకి ఇటు స్వామివారు దర్శించుకోవడానికి వచ్చే భక్తులకి అయితే ఇటు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అది ఇక్కడ ఆలయం ఒక విశిష్టత. ఇక్కడ స్వామివారికి ఏ అభిషేకాలు నిర్వర్తిస్తున్నారనేది ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ప్రధానంగా షష్ఠి సందర్భంగా ఇటు స్వామివారికి రేపు ఏ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు, అలాగే ఇక్కడ ఒక స్థల పురాణం ఏ విధంగా ఉందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం 2 టౌన్లో వేయించేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉండేటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి 1922వ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి చక్కగా విశేషంగా షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభం నుంచి కూడా చాలా బాగా జరుగుతాయి. దీనికి ఈ సందర్భంలో భాగంగా 25వ తారీఖు అనగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి అంకురార్పణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రాత్రి 1 గంట నుంచి భక్తులందరికీ కూడా దర్శనాలు ప్రారంభమవుతాయి. అలాగే అభిషేక కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. రేపు ఉదయకాలం అంతా కూడా భక్తులు స్వయంగా పాలు పోసుకుని అభిషేకాలు చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటారు. రేపు రోజంతా కూడా చక్కగా ఈ యొక్క దేవాలయం వివాహం కాని వారికి వివాహం అవటం, అలాగే సంతానం కాని వారికి సంతానం లేని వారికి సంతానం కలగడం, అలాగే ఇత్యాది కోరికలు, భక్తుల యొక్క కోరికలన్నీ కూడా ఆ యొక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొంగు బంగారమై తీరుస్తూ ఉంటారు. ఈ యొక్క షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకి చక్కగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అలాగే ఈ యొక్క దేవాలయం మరలా 2025 మే 8వ తారీఖున పునర్నిర్మాణమై ఆ రోజు ప్రతిష్టా కార్యక్రమాలు జరిగి చాలా వైభవంగా ఈ యొక్క నూతన దేవాలయం తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈ కొత్త దేవాలయంలో ఈ సంవత్సరం మొదటి షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి మన దేవాదాయ ధర్మశాఖ వారు, అలాగే మిగిలిన ప్రభుత్వ అన్ని శాఖలు కూడా చక్కగా అన్ని విశేషంగా పనిచేసి ఈ స్థలం ఏమో దొండువారు ఇచ్చారండి మనకి. ఇది దేవాలయం గుండువారు నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయంలో పూర్వకాలం నుండి కూడా సర్పాలన్నీ కూడా తిరుగుతూ ఈ యొక్క సర్పాల మధ్యలో ఉండేదిట. అందువల్ల ఆ యొక్క సర్పాలన్నీ కూడా ఉన్న మూలంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కట్టాలని భావం చేసి, అలాగే పూర్వకాలం గుండు శ్రీరాములు గారు చెల్లమ్మ గారు దంపతులు ఈ యొక్క రామేశ్వరం వెళ్ళి అక్కడ రామలింగేశ్వర స్వామి వారిని చూసి ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క పర్వతవర్ధిని అమ్మవారికి పేర్లే మన దేవుడికి కూడా ఇక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగి వారికి కూడా సంతానం లేకపోతే సంతానార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఎన్నో అభిషేక విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క స్వామివారికి జరుగుతున్నాయి. చాలా విశేషమైన అతి పురాతనమైన దేవాలయం మన భీమవరంలో. శుభం భూయాత్. మనతో పాటు ఇక్కడ ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నించారు. చెప్పండి, ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తులకు మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? శ్రీ రామలింగేశ్వరం దేవస్థానం శ్రీరాంపురంలో ఏం చేసిన రామలింగేశ్వరం దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలు ఈరోజు మొదటి రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యి ధ్వజారోహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు పూర్తి అయినాయండి. సాయంకాలం పూర్తవుతాయి. రేపటి ఉదయం శ్రీ స్వామివారికి వచ్చిన భక్తులకి దర్శనం 1 గంట నుంచి దర్శనం ఏర్పాటు చేసాం. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు, వాటర్ ప్యాకెట్స్, పాలు, ప్రసాదం అన్ని ఏర్పాట్లు భక్తుల సహకారంతో, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఏర్పాటు చేసాం. రేపు స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించగా కోరుచున్నాం. సుమారు రేపు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందంటారు? ఒక 10,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాం.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇటు 105 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే ఇప్పటికే ఇటు ఆలయ అధికారులు ఇటు చలువు పందిరులతో పాటు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ముఖ్యంగా వివాహం కాలేని వారు కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శించుకోవడం వల్ల కూడా వివాహం అవుతుందని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.